దశల వారీగా జరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే గిరిజన అభ్యున్నతి కోసం, గిరిజన ప్రజల యొక్క జీవన విధానాలను మెరుగుపరుచుకోవడానికి కోసం మా గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బంది మీ గ్రామానికి వచ్చి ఇంటింటికి వచ్చి వారు ఒక సర్వేని ప్రారంభించి మీకందరికీ చేయడం జరిగింది. ఆ సర్వేలో కుటుంబం యొక్క అవసరాలు ఏంటి, కుటుంబంలో నివసిస్తున్నటువంటి కొంతమంది చదువుకొని ఏ పని లేకుండా ఉన్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అని ఈ రకంగా కొన్ని కార్యక్రమాలు ఆ యాప్లో పొందపరచడమైంది. మీకు వచ్చి అందరికీ కూడా అటువంటి కార్యక్రమాలన్నీ విశదీకరించి మా సచివాలయ సిబ్బంది అందరికీ కూడా వివరించడం జరిగింది. ఇప్పుడు కొంతమంది యూత్ ఉన్నారు, ఇక్కడ చదువుకున్నారు. చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్ వరకు చదివో లేకపోతే డిగ్రీ వరకు చదివి ఎక్కడికి వెళ్ళడానికి ఆస్కారం లేకుండా ఇంట్లో ఉండిపోయారనుకోండి, వాళ్ళకి కొన్ని ఒక స్కిల్ ఏదైతే నైపుణ్యం, ఆ అబ్బాయికి నైపుణ్యం అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఏదైనా మెకానిజం లేదా కారు డ్రైవింగ్ లేదా కంప్యూటర్ ఇటువంటివి నైపుణ్యాన్ని ఆయనకి అవకాశం ఉన్న నైపుణ్యాన్ని పొందగోరడానికి కోసం వాళ్ళు ఏమైనా ఇంట్రెస్ట్ చూపించి ఆ పేరు కానీ మనం నమోదు చేస్తే వీళ్ళందరికీ కూడా మండలం మొత్తం మీద సేకరించి 30వ తారీఖు తర్వాత గవర్నమెంట్ వారు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్ ద్వారా శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అందువల్లనే ఇది మీకందరికీ ఏదైతే గిరిజన ప్రజలు ఉన్నారో అందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి రోజులు ఇవి. మీ అవసరాలని మీ దగ్గరికి వివిధ శాఖల వారు వచ్చి ఇప్పుడు మన ఆర్డబ్ల్యూఎస్ జేఈ గారు మీకు చాలా చక్కనైనటువంటి వివరణ ఇచ్చారు, మన ఏపీఎం వెలుగు నుంచి చక్కనైనటువంటి వివరణ ఇచ్చారు, అలాగే హౌసింగు, హెల్త్ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఉద్దేశించి రకరకాల అభిప్రాయాలను మీ ముందు వెల్లడించారు. దాని అర్థం ఏంటంటే మన జీవన విధానం ఇప్పుడు గిరిజన ప్రజలందరూ కూడా జీవన విధానం రూరల్లో మామూలు ప్రాంతాల్లో ఉన్నట్టుగానే మీరు జీవనం సాగించాలి. రోడ్డు సదుపాయం మీకు ఉండాలి.